బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని దాంట్లో భాగంగా హైకోర్టులో కూడా అంటే ప్రభుత్వం జీవో 9 అయితే తీసుకొచ్చింది. దాన్ని హైకోర్టు స్టే విధించింది. దాంట్లో భాగంగా ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో కూడా బీసీలకు రిజర్వేషన్ 42% కల్పించాలని కూడా సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేసింది ప్రభుత్వం. అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది. దీంట్లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు బీసీ సంఘాలు అన్ని బీసీ సంఘాలు కూడా తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. దీంట్లో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, అట్లాగే తెలంగాణ జాగృతి, కవిత, అట్లాగే కొన్ని బీసీ సంఘాలు అంటే పూర్తిగా అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని సంఘాలు కూడా బీసీ బంద్కు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్కు మద్దతు తెలిపాయి. దీంట్లో ప్రభుత్వం కూడా బంద్లో పాల్గొంటుంది. అయితే మనం ప్రస్తుతానికి ఇక్కడ మనం ఎంజీబీఎస్లో ఉన్నాం. ఎంజీబీఎస్లో మన ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచే బస్సులు కదిలే పరిస్థితి ఉంటుంది. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎంజీబీఎస్లో పూర్తిగా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. అట్లాగే ప్రయాణికులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటున్నారు. ప్రతిరోజు నిత్యం ఒక లక్షలాది మంది ఎంజీబీఎస్ నుంచి ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు. ఈరోజు బంద్లో భాగంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోవడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బస్సులు కూడా పొద్దున్న నుంచి కూడా ఉదయం ఫస్ట్ బస్ నుంచి కూడా ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే బీసీలకు రాజకీయంగా కానీ విద్యా ఉద్యోగాలలో కూడా అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో 42% రిజర్వేషన్ తీసుకొస్తే బీసీలు అభివృద్ధి చెందారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చింది. అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేసింది. దాన్ని రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగానే జీవో 9 కూడా తీసుకొచ్చింది. ఇది అన్యాయం అంటూ కూడా కోర్టులో దాన్ని కొట్టేయడం జరిగింది. కొన్ని సంఘాలు కూడా బీసీలకు అంత రిజర్వేషన్ కల్పించకూడదని కూడా కోర్టుకు వెళ్ళడంతో ఇది పూర్తిగా తీవ్రతరం దాల్చింది. దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరుగుతుంది. ఎక్కడికక్కడ అంటే పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని సంఘాలు కూడా బంద్లో పాల్గొంటున్నాయి. దీంట్లో భాగంగా స్కూళ్ళు, విద్యాసంస్థలు, కాలేజీలకు కూడా బంద్ ప్రకటించడం జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు థామస్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి, మీరు బంద్కు ఆర్టీసీ యూనియన్ కూడా మీరు మద్దతు ఇస్తున్నారు కదా, బీసీ సంఘాలకు అంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో బంద్లో పాల్గొంటే అంటే బీసీలకు 42% ఇవ్వకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఇవాళ బీసీ అసోసియేషన్ ఇచ్చినటువంటి బీసీ సంఘాలు ఇచ్చిన దానికి మద్దతుగా ఆర్టీసీ తెలంగాణ మజ్దూరునిగా సంపూర్ణ మద్దతుని తెలియజేయడం జరిగింది. దీంట్లో ఆర్టీసీ ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు, కాంట్రాక్టర్లు, మిగతా అందరూ కూడా సంపూర్ణంగా ఆర్టీసీ సంఘాలంతా కూడా ఇవాళ దీంట్లో జాయిన్ కావడం జరిగినాయి. ప్రధానంగా బీసీలు దాదాపుగా 5 కోట్ల మంది ఉంటే 2.5 కోట్ల మంది బీసీలే తెలంగాణలో ఉండడం జరిగింది. బీసీలకు మొదటి నుంచి కూడా పేరు చెప్తా ఉన్నారు, కానీ అన్నీ ఏ ప్రభుత్వాలైనా అన్యాయం చేసుకుంటూ వస్తూ ఉన్నాయనేది వాళ్ళ యొక్క వాదన. కాబట్టి దానికి బలం చేకూరింది. ఈరోజు అందరూ కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం మరి బిల్లు పెట్టింది, 9వ జీవో నంబర్ 9 తీసుకురావడం జరిగింది. అటు గవర్నర్ ఆమోదం పొందలేదు, అక్కడ రాష్ట్రపతి ఆమోదం పొందలేదు. అయినా మధ్య మార్గంగా కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులు కూడా మరి విస్మయం చెందే విధంగా దానికి స్టే ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమో తెలుసుకొని రావాలని చెప్పిన ధర్మిలా వీళ్ళ గత్యంతరలేని పరిస్థితుల్లో బీసీ సంఘాలు మొత్తం కూడా రోడ్డు మీదకి రావడం, దానికి ప్రజలు, విద్యార్థులు, విద్యా సంఘాలు, స్కూళ్ళు, తర్వాత కార్మికులు, కర్షకులు అందరూ కూడా రావడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. కాబట్టి బీసీలకి 42% ఇవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అని చెప్పక తప్పదు. దాంట్లో విద్యలో కానీ, తర్వాత ఉద్యోగాల్లో కానీ, రాజకీయంగా కానీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నాయి. అవే కాకుండా మొదటి నుంచి బీసీలకి అన్యాయం జరుగుతూ ఉంది. ఎక్కడ అంటే ఇవాళ ఎంపీల సంఖ్యలో కానీ, ఎమ్మెల్యేల సంఖ్యలో కానీ, మన మినిస్టర్ల సంఖ్యలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. స్థానిక సంస్థలలో కూడా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళకి న్యాయం జరగాలనుకున్నప్పుడు తప్పకుండా ఆ జీవో 9 ద్వారా ఈ ప్రభుత్వం తప్పకుండా ఈరోజు ఒక మంచి పరిణామం ఏంటంటే చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి వచ్చి బీసీల మీద గలవెత్తడం ఒక ఆశావహం. కాబట్టి దీన్ని ఇదే స్టాండర్డ్ ముందుకు తీసుకుపోయి ఇవాళ కేంద్ర ప్రభుత్వ మెడలు వంచైనా సరే బీసీ బిల్లుని అమలయ్యే వరకు కొట్లాడాల్సిన అవసరం ఉంది. బీసీలకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అనేది ఆర్టీసీ తెలంగాణ మజ్దూరునిగా మా ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇవాళ ఆర్టీసీలో ఇవాళ ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు కూడా నిలబెట్టుకున్నట్టుంటే చాలామందికి మేలు జరుగుతుంది. ఉదాహరణకు ఆర్టీసీ ఉంది. ఆర్టీసీలో ఇవాళ బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, బీసీల సంఖ్య ఎక్కువ. మరి ప్రభుత్వాలు కూడా వాగ్దానం చేసినాయి. ఏమని? మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, యూనియన్లు ఇస్తాం, ఇవన్నీ కూడా చేసినాయి. అవన్నీ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవన్నీ ఇచ్చినట్టుంటే ఇవాళ ఆర్టీసీలో ఉన్న బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, బీసీలకి న్యాయం జరుగుతుంది, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, యూనియన్
యూనియన్లుగా మొదటి నుంచి ప్రభుత్వంలో వేరే వాళ్ళకు యూనియన్లు ఇచ్చినప్పుడు ఆర్టీసీలో మాకు కూడా యూనియన్ని ప్రసాదించండి మాట్లాడడానికి. అట్లాగే ఈ బీసీలకి అన్యాయం జరగకుండా ప్రభుత్వంలో విలీనం చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగ సమానంగా జీతభత్యాలు వస్తే బాగుపడుతుంది. రెండోది విద్య, తర్వాత ఉపాధి, ఉద్యోగాలు, అట్లాగే రాజకీయాల్లో లబ్ధి కూడా చేకూరుతుంది. ఇవాళ ఒక మొదటి నుంచి కూడా బీసీలకి వీళ్ళని వాడుకుంటా ఉన్నారు, ఏం చేయట్లేదు. కానీ ఇలా రాజ్యాధికారం వచ్చే పరిస్థితి వచ్చే వరకు వీళ్ళని వెనకకు పంపుతా ఉన్నారు. కాబట్టి రాజ్యాధికారానికి ముందుకు పోయే విధంగా బీసీలు ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆర్టీసీ తెలంగాణ మధ్య కోరుకుంటూ అన్ని పార్టీలు ఇదే స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ దీనికి ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్గా మేము ముందుండి ఇవాళ పిలుపునిచ్చాం. మా కార్మికులంతా ఎక్కడోళ్ళు అక్కడ బస్సులు పెట్టి ఆగిపోయినారు. కాబట్టి ఇవాళ తప్పకుండా ఆర్టీసీ మద్దతు కూడా ఉంటుంది అని తెలియజేస్తూ మా సంపూర్ణ యొక్క సహకారాన్ని ఇవాళ బీసీ సంఘాలకి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆర్టీసీ మినిస్టర్ కూడా రవాణా శాఖ మంత్రి కూడా ఒక బీసీ వ్యక్తి ఉన్నాడు. అయినా కూడా ఆర్టీసీలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వం ఉంది, బీసీ మంత్రి మరి ఆర్టీసీలో ఉన్నప్పటికీ అన్యాయం జరుగుతుంది అని చెప్పి మీరంతా చెప్పుడు వాస్తవం. మేము కూడా వారిని చాలాసార్లు పలుమార్లు కావడం జరిగింది. ఒక బీసీ మంత్రిగా ఉన్నప్పుడు ప్రపోజల్ పెట్టి మరి అన్నీ న్యాయం జరిగే విధంగా ఇలా బీసీ మంత్రి ఆయన బీసీ మంత్రి మరి ఆర్టీసీ మంత్రి కాబట్టి దీనికి సంబంధించిన ముఖ్య పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి ద్వారా పెట్టాలి. మేము కూడా చాలాసార్లు కలిసినప్పుడు అన్న మీరు త్రూ మినిస్టర్ ద్వారా ప్రపోజల్ పోతే వాల్యూ ఉంటుంది. ఇలా ఎండీలు వస్తారు పోతూ ఉంటారు. గతంలో ఎండీ చేసిన పరిస్థితులు మీకు తెలుసు. ఇవాళ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. యూనియన్లు ఇవ్వండి, మీ వాగ్దానాలు కూడా నిర్వర్తించండి, ఆర్టీసీలో ఉన్న బీసీలకు న్యాయం చేయండి, కార్మికులకి న్యాయం చేయండి అడిగినా కానీ పెడచెవున పెట్టడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది సందర్భమా కాదా అని చెప్పలేం. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానం మీద కట్టుబడి ఉండి ఇలా ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది, కుటుంబాలు బాగుపడతాయి. అట్లాగే ఉపాధిలో కూడా ఇవ్వాలి, మన పర్మనెంట్ ఉద్యోగాలు కూడా ఇవ్వాలంటా ఉన్నాం. ఇవాళ ఈ అవుట్సోర్సింగ్ విధానాలు సరైనది కాదు. థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్ ద్వారా ఆర్టీసీ ఇబ్బంది అయిపోతుంది. అదే కాకుండా ఎలక్ట్రిక్ బస్సులు నామమాత్రంగా తీసుకొచ్చి ఆర్టీసీకి అంటగడితే దానివల్ల అది ఎవరు ఉద్యోగాలు లేవు అంటే కొత్తగా ఉద్యోగాలు ఇచ్చేది పోయి ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా ఆర్టీసీకి అన్యాయం జరగద్దు, ప్రజా రవాణా కాబట్టి దీన్ని కూడా అన్ని పార్టీలు ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా బీసీలతో పాటు దీన్ని రక్షించాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తామని చెప్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ బస్సులు మొత్తం కాంట్రాక్ట్ బేస్లో తీసుకొస్తున్నారు. దాంతో ఎంప్లాయీస్ కూడా ఇబ్బందులు ఎవరుతారు, కొన్ని ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి ఉంది. దాంట్లో బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది కదా. ఒకవేళ ఆర్టీసీ కనుక ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవాళ ఆర్టీసీ స్వయంగా కొనాలా? ఇవాళ ఏ బస్సులు వచ్చినా ఆర్టీసీ స్వయంగా కొని ఆర్టీసీ ఆధీనంలో నడిచినప్పుడు మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. దాంట్లో బీసీల సంఖ్య ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది బీసీలు గణనీయంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ అవి రాకపోవడం వలన ఈ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టి వాళ్ళే అన్నిటికీ చేసేసి డిపోలని దారాదత్తం చేసి థర్డ్ పార్టీ వాళ్ళని చేయడం వలన ఆర్టీసీ వాళ్ళకి లేకపోవడం వలన ఇవాళ ఆర్టీసీ ఉన్న ఉద్యోగాలు పోతాయి, బీసీలకి అన్యాయం జరుగుతుంది. రెండోది కొత్త ఉద్యోగాల్లో బీసీలకి ఎక్కడైనా కానీ 50% ఉద్యోగాలు వాళ్ళకే వస్తాయి. ఇంకా మంచి ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కూడా 60% కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా పోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆర్టీసీలో కూడా బీసీలకి అన్యాయం జరగకుండా పర్మనెంట్ ప్రాతిపదికన రిక్రూట్మెంట్ పెట్టాలి. ఈ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి. ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులని ప్రభుత్వమే కొనివ్వాలని చెప్పి అన్ని యూనియన్లుగా డిమాండ్ పెట్టడం జరిగింది. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్గా మొదటి నుంచి కూడా పోరాడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా చేస్తే బీసీలందరికీ ఆర్టీసీలో తెలంగాణ బీసీలకి న్యాయం జరుగుతుంది. కాబట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ మంత్రిని, ప్రభుత్వాన్ని, అన్ని రాజకీయ పార్టీలను కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఆర్టీసీలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. అట్లాగే రవాణా వ్యవస్థ అంటే ఒక ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది ఇచ్చేది ఆర్టీసీ. ఎందుకంటే ఆర్టీసీ బస్సు నడుస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా అంత ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అక్కడికి అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది. ఒకవేళ బస్సు కనుక ఆగిపోతే రాష్ట్ర వ్యాప్తంగా జీవనం స్తంభించిపోతుంది, ఆర్థిక వ్యవస్థ కూడా అతలకుతమవుతుంది. అట్లాంటి ఆర్టీసీలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. అట్లాగే బీసీ 42% రిజర్వేషన్లు ఏదైతుందో దానికి ఆర్టీసీ కార్మికులందరూ కూడా మద్దతు ఇస్తామని కూడా ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు థామస్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, MGBS.